మీ పేరు మీద పెట్టాలి. దొంగ పేరు మీద పెట్టి అదేం ఆనందమో అర్థమే కాదు. ఆలోచించుకోండి, పిల్లలు చాలా ఆలోచించుకోవాలి. మంచి చేసేవాళ్ళు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. పాము కూడా తను పాలు పోసేవాడిని కరవదు అంటారు. అట్లాంటిది నీకు చదువు చెప్పి నేను వృద్ధిలోకి తీసుకొచ్చి నీకు సాయం చేసి నీకు సేవ చేసే వాళ్ళ మీద మీమ్స్ తయారు చేయడం అనేది అసలు అది ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. పెద్దలు కూడా ఈ పిల్లలకి సలహా చెప్పాలి. ఆలోచించండి, ఆలోచించి సమాజము ఇలా పెడదవలు పట్టడం ఎవరికి ఇష్టం ఉండదు. ఒక వయసు వచ్చినాక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినంత వరకు ఆగాలి కదా. నువ్వు చిన్న వయసులో నీకేం తెలుసు? నేను కోపడే వాళ్ళంతా నీ శత్రువులు అనుకుంటున్నావు. కోపడే వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు నీ మంచి కోరుకునేవాళ్ళు. నీ తల్లిదండ్రులు నువ్వు తప్పు చేస్తే కోపడరా? ఈ సమాజం నువ్వు తప్పు చేస్తే వేలెత్తి చూపదా? అట్లా వాళ్ళందరి మీద పగబెట్టుకుని నువ్వు మీల్స్ రోల్స్ చేస్తుంటే ఎప్పటికి మారుతావు? నీకు మారాలని లేనప్పుడు అదే విధంగా ప్రవర్తించి, అంతేగాని వేరే ఒకళ్ళ మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు తీసుకుని మేము చేసి నేను ఇలాగే చేస్తాను, నాకు ఇదే ఆనందం కలిగిస్తుందంటే తప్పది, చాలా తప్పది. అది తెలుసుకున్న రోజు పిల్లలు మారుతారు. భవిష్యత్తు అనేది నీ చేతిలో లేదు తమ్ముడు. భవిష్యత్తు మీ తల్లిదండ్రులు సృష్టిస్తారు, మీ అధ్యాపకులు మార్గదర్శనం చేస్తారు. నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీకు సాయపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఆలోచించుకోండి. పిల్లలకి ఇది సలహా కాదు, ఒక హెచ్చరిక లాంటిదే అనుకోండి. ఎందుకంటే ఇలా చేయడం చాలా తప్పని నాకు అనిపిస్తుంది. నాతో పాటు చాలామంది టీచర్స్ కనిపిస్తుంది, చాలామంది డాక్టర్స్ కనిపిస్తుంది, చాలామంది గురువులు కనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారని నీ సొంత పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి నువ్వు పెట్టాలి. అంతేగాని ఏదో వేరే పేర్లు పెట్టి ఆ పేర్ల మీద నువ్వు, చాలా తప్పది. అసలు నువ్వెవరో తెలియకుండా అవతల మనిషికి నీ విషయం ఎలా తెలుస్తుంది కదా? ఆలోచించి ఈ విషయంలో పిల్లలు యాక్ట్ అవ్వండి. నాకు తెలిసి పిల్లలంతా మంచి వాళ్ళే, కాకపోతే కొంతమంది పిల్లల వల్ల వీళ్ళు ఇలా పెడదవలు పడుతున్నారు. ఓకే, థింక్ బిఫోర్ యూ డూ.